50,000 ఇచ్చినావు నువ్వు. ఇంట్లో ఎంతవరకు వచ్చింది ఇంట్లో? ఏందన్నా ఆ బేల్దారులను లేబర్స్ ను ఏగలేక చచ్చిపోతున్నాము. పావుల భాగం వచ్చింది, ఇంకా ముక్కాల భాగం కట్టాలన్న వాళ్ళని. అయ్యయ్యో, నాకు 2 ఏళ్ళు పట్టా. నువ్వేం బాగా నాకు బీపీ షుగర్ లేదు సంకలు ఎగరేస్తా అంటు కదా. ఇంట్లో అయిపోయి నీ షుగర్ బీపీ 2 వస్తాయి. ఇది 2 ఏళ్ళు పట్టి నాకు కట్టే ఇంట్లో. ఎవడి పలికి మాలాడు ఇక్కడ వస్తున్నాడు. అబ్బా ఏమి ఎండలన్నా. విపరీతంగా వారమైంది పైన ఎండలు. ఏంటి తాగుపోయినా కాఫీ తాగు, జ్యూస్ తాగంటారు. ఇప్పుడు 10-15 ఇంట్లో తాగు ఇంట్లే. ఏదో పని మీద పోతే పని అంతా చూసుకొని వస్తున్నా నిన్ను మాట్లాడిచ్చి పోదాము. చాలా రోజులైంది కదా. ఎవరన్నాయా? అబ్బా మీసాలు ఒరిజినలా ఏమన్నా పెట్టుకుని అవి ఒరిజినల్? చాలా మంది ఏవో ఇవి తలకాయ విగ్గులు అవి ఇవి వాడుతున్నారు కదా. ఒరిజినలేనా? మనకి రావట్లేదు కదా. ఏమేం కదా కొంతమంది పుట్టుకుతా అట్లా. అవునవును. కాదునా ఇంకేమీ లేదు. చెప్పు. కాదు కొడుకు అన్నాడా? కొడుకు చెన్నై కదా. కొడుకు కోడలు ఇద్దరు ఆడేనా? ఆడే. కూతురు అల్లుడు వాళ్ళు వచ్చేసి బెంగళూరు. కొడుకు పెళ్ళి ఎన్ని సంవత్సరాల? 2 సంవత్సరాలు అయిపోయా. 2 సంవత్సరాలు అయిపోయాయి కదా. కాదు కూతురు పెళ్ళి 3 ఏళ్ళు అయిపోయాయి. 3 ఏళ్ళు అయిపోయాయి కదా. 3.5 సంవత్సరం. 3.5 కదా. కొడుకు మీ కూతురు పెళ్ళికి వచ్చినానా 1000 పదాలు చదివించిన ఆయన. అవునవును. గుర్తుందా? నలుగు పట్టిన పేరు కూడా ఉంది కదా. ఉందే జాగ్రత్త పెట్టుకున్నా. కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు కూడా 1000 పదాలు అన్నిటి పేరు ఉంది. అన్ని అందరివి ఉన్నాయి. గుర్తు పెట్టుకున్నా. 2 గుర్తున్నాయి. కాదునా సమస్య ఏమి లేదనా. నాకుండేది ఒక్కోడికే కదా. వాడు ఏం చేసినాడంటే ఒక వారం క్రితమా నాకు చెప్పకుండా వేరే అమ్మాయి అనేది ప్రేమించినాడంట. అయ్యో పెళ్లి చేసుకున్నాడా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడా? చేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేశాడు. నాయన పెళ్లి చేసుకున్నాను అని నాకు ఫోన్ చేసినాడు. ఇంక నేనేదో గ్రాండ్ గా పెళ్లి చేద్దాము అని అనుకున్నా. వాడు చూస్తే పెళ్లి చేసుకున్నాడా? ఈ 15 సంవత్సరాల్లోనా ఈ 15 సంవత్సరం కనీసం అంటే నేను ఒక 500 పెళ్ళిళ్ళు పోయింటానా. 500 పెళ్ళిళ్ళకి ఎవరన్నా పిలిచినా పోవడం 1000 పదాలు, 2000 పదాలు, 5000 పదాలు, 10,000 పదాలు కూడా నేను చదివించిన. వాడు చూస్తే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా. ఇంక ఎట్లా చేసేది? అందుకని నేను రావడం ఎందుకంటే ఇప్పుడు నేను రావడం ఎట్లా కొడుకు పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏమీ లేదనా. నలుగురు రాసినాం కదా. నీ కొడుకు 1000 పదార్లు, నీ కూతురికి 1000 పదార్లు, మొత్తం 2032 రూపాయలు అవుతారు కదా. 1000 పదాలు అంతే. 32 రూపాయలు వదిలేస్తానా? ఆ 2000 అన్న ఈయన వసూలు చేస్తాను. అందరు తగ్గిపోయింది. ఇది ఎక్కడ ఇదేమన్నా పద్ధతిగా ఉంటుందా? పెన్నెళ్ళకి వచ్చినప్పుడు నేను నలుగురు పెట్టిన 100 పెన్నెళ్ళు పెయింటా నువ్వు పెట్టింటావు. నలుగురు పెట్టమని మళ్ళీ ఎన్నికి అడిగేది నేను ఎక్కడనే చూస్తాను. కాదునా ఏమన్నా నీ డబ్బు కాదు. నీ డబ్బు ఏమన్నా ఇవ్వమని నేను అడుగుతానా? నా డబ్బు అడగదా? నా డబ్బు కాదు. నేను నా డబ్బు నేను అడుగుతున్నా. నీ కొడుకు నేను 1000 పదాలు చదివించిన, నీ కూతురు పెళ్లి 1000 పదాలు చదివించిన. ఆడికి 32 రూపాయలు వదిలేస్తాడా. 2000 కదా అడిగేది. నీ డబ్బే పడగట్లా, నీ ఇంట్లో సొమ్మే పడగట్లా. నేను చదివించిండేది తిరిగి నా కొడుకు పనికి వాళ్ళు నా కొడుకు వేరే ప్రేమించి పెళ్లి చేసుకొని పోయినా వాడు నేను చెప్పిన మాట వినింటే ఈ 350 మంది వచ్చి మొత్తం నలుగురంతా చదివించే వాళ్ళ కదా. కనీసం 4.5 లక్షలు 5 లక్షలు వసూలు కావాలన్నా. ఇప్పుడు ఏదో పోతాను అందరినీ వసూలు చేసుకుంటూ పోతాడా. అదే 2000. ఇప్పుడు సరేలే నువ్వు 32 రూపాయలు వదిలిపెడతా అన్నావు కదా. నువ్వు 2000 ఉంది కదా. 2000 ఇమ్మంటున్నావు. అవును. నువ్వు ఫస్ట్ బిడ్డ పెళ్లికి వచ్చినావు కదా. నువ్వు నీ భార్య మీ వాళ్ళు వచ్చినట్లు పెళ్లికి వచ్చినప్పుడు ప్రొద్దున్నే మీరు టిఫిన్ చేసినారు. నేను ఒకనే తిన్నాను. నా భార్య ఇంత పొంగల్ చెప్పాను. 3 రకాల టిఫిన్ తిన్నారు. ఓ పూట తిన్న ఒకటే దోశ కూడా తిని అది 150 రూపాయలు. ఒక దోశ 150. 3 రకాలు ఇడ్లీ, పొంగల్, వడ, కేసరిబాత్ అంతా తిన్నా. 10 రకాలు చేసినారా? నేను మసాలా దోశ తిన్నా. నా భార్య ఒక ఇడ్లీ ఒక వడ నువ్వేం తిన్నావు? మళ్ళా మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నం పెళ్లి భోజనం, మధ్యాహ్నం పెరుగన్నం తిన్నా నేను అంతే. మధ్యాహ్నం 2 రకాలు ఉన్నింది వంటలో. 3 రకాల స్వీట్. నువ్వు ఎన్ని రకాలు చేసావు నాకేం సంబంధం? నేను తిరిగి నా భార్య అయితే కడుపు నొప్పిస్తాను. ఏమి తిన్నా? కూల్ డ్రింకులు, జ్యూసులు, ఫ్రూట్స్ 280 ప్లేట్. మేము తాగలేదు. తిన్నా కూడా 500 రూపాయలు మీరు తిన్నట్లే కదా. అట్లా లెక్కేసుకుంటే నువ్వు 500 రూపాయలు. పెరుగన్నానికి ఒక మసాలా దోశకి నీకు ఇంతకి 500 అవుతారు. ఎంతన్నా తిను. నీకు ప్లేట్ డబ్బులు కట్టినా కదా నేను. వాళ్ళ కేటరింగ్ 280. 2 ప్లేట్ ఎంత 500. ఇప్పుడు మేము డబ్బు తిన్నామని నువ్వు 500 తగ్గిస్తావా? అంతే కదా. 100 మంచి గొప్ప మనిషితో 100 రూపాయలు తగ్గించు. లేదు 100 రూపాయలు తగ్గించుకొని
అదొక నూరు ఇదొక నూరు 1800 ఫోన్ పే చేయనా? లేదు 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 1000 రూపాయలు కొడతారు. 1000 రూపాయలు మీరిద్దరు తినేట్టు సరిపోతా ప్లేట్ల ప్రకారం. 1000 రూపాయలు అంతే. లేదురా, ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావా? అన్యాయం కాదు. ఓ మసాలా దోశ తినొచ్చు, లేదు, లేదు, లేదు. నా భార్య ఏమీ ఏమొద్దు. తినలేదు. ఇంత అన్యాయమా మళ్ళా? 1000 రూపాయలు కొట్టేస్తా నీకు దీంట్లోకి మా నా కొడుకు నేను చెప్పిన మాట వింటే మొత్తం నలుగులన్నీ 5.5 లక్షలు రావాలి. వాడు నాకు తెలియ కూడా హైదరాబాద్ లో వేరే 10 మంది అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు నాకు ఫోన్ చేసి నా జీవితం ఇప్పుడు 5.5 లక్షలు నాకు వసూలు కావాలి. పంపించిన చూడు 1000 రూపాయలు పంపించిన చూడు. 1800 లేదు సరిపోతాయిలే. ఏం అన్ని రకాలు మీరు తిన్నారు, భోజనాలు, టిఫిన్ చేపించడం తిన్నాను కదా. నేను డబ్బులు క్యాటరింగ్ లో డబ్బులు కట్టినా కదా. ఏం చేసిన మసాలా దోశ తిన్నా, పెరుగన్నం తిన్నారా? ఇంత మోసం ఏ మోసం? ఇంత మోసం ఏడో చూడలేదు నేను. ఓ మసాలా దోశ తిన్నా, పెరుగన్నం తిన్నా, నా బాధ ఏమి తినలా. సరే బతుకోబా. కాదు 1000 రూపాయలతో నేనేమో నువ్వు బతుకో. ఏందన్నా ఇట్లా పనికి మళ్ళీ పిలిచినావు పెళ్లికి? కాకపోతే ఇట్లా దరిద్రం నేను ఎక్కడా చూడలే. పెళ్లికి వేసిండే చదివింపులు లెక్క అడిగేకి వచ్చినాడంటే చూడు ఎట్లుంది. ఏందన్న ఎట్లా కాలం వచ్చిందన్న? ఎవరన్నా ఇతను? తెలిసినోడే కదా ఇక మనకు మామూలుగా బాగా పరిచయస్తుడే. ఇట్లా దరిద్రుని నేను ఎక్కడ ఇది ఫస్ట్ టైం చూడడం. అయ్యి నేనంత ఇట్లా నలుగురు ఎన్ని కడిగినా నీ జీవితం ఇంతవరకు అట్లా దరిద్రమని ఎక్కడ చూడలేదు. నేను అడిగింది ఇదేనా ఫస్ట్ టైం? ఇంత దరిద్రుని ఇంకా నేను చూస్తానో చూడలేను కూడా. కొడుకు కూడు కూడా పెట్టాడు ఎప్పకి. లవ్ మ్యారేజ్ అన్నాడు కదా, లాస్ట్ కి ఇతనికి కూడు కూడా పెట్టాడు చూడు. ఇంత లెక్క సరమే కూడెట్లు పెడతాడు. అందుకే 1000 రూపాయలు ఇచ్చి కదా 1000 రూపాయలు తెలివిగా నువ్వు చాలా తెలివైనడు అన్న. ఎందుకంటే ఐస్ క్రీములు, వంట, అదంతా భోజనము అంతా బాగా 500 కట్ చేసి అంతే వాడు తినే దానికి లెక్క తగ్గట్టు చేసి ఇట్లా దరిద్రుడు. అయ్యో ఇదంతా తలనొస్తుంది, పోయి కాఫీ తాగొస్తాను.